ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ S1 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ సార్. ఏ నుంచి బికి ట్రావెల్ చేయడానికి అతనికి పట్టిన స్పీడ్ S1 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే. ట్రావెల్స్ ఫ్రమ్ బి టు ఏ, ట్రావెల్స్ ఫ్రమ్ బి టు ఏ ఎంత సార్? S2 కిలోమీటర్స్ పర్ అవర్. బి నుంచి ఏకి వెళ్ళడానికి అతనికి పట్టిన టైం S2 కిలోమీటర్స్ పర్ అవర్. మళ్ళీ ఏ నుంచి బికి వెళ్ళడానికి మళ్ళీ అతనికి పట్టిన టైం, మళ్ళీ అతనికి పట్టిన స్పీడ్ S2 కిలోమీటర్స్ పర్ అవర్. ఏ నుంచి బికి వెళ్తున్నాడు, బి నుంచి ఏకి వస్తున్నాడు, మళ్ళీ ఏ నుంచి బికి వెళ్తున్నాడు. రైట్. ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు S1 కిలోమీటర్స్ పర్ అవర్, బి నుంచి ఏకి వచ్చేటప్పుడు S2 కిలోమీటర్స్ పర్ అవర్, ఏ నుంచి బికి వచ్చేటప్పుడు S2 కిలోమీటర్స్ పర్ అవర్. ప్రతిసారి అతను ఏ నుంచి బికి వెళ్తున్నాడు, బి నుంచి ఏకి వస్తున్నాడు, మళ్ళీ ఏ నుంచి బికి వెళ్తున్నాడు. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఏ నుంచి బికి డిస్టెన్స్ నేను 1 అనుకుంటున్నాను. ఏ నుంచి బికి వెళ్ళడానికి 1 కిలోమీటర్, మళ్ళీ బి నుంచి ఏకి వెళ్ళడానికి 1 కిలోమీటర్, మళ్ళీ ఏ నుంచి బికి వెళ్ళడానికి 1 కిలోమీటర్. 1 + 1 + 1 మొత్తము ఇంత తిరుగుతున్నాడు. సో దాని తర్వాత అతను టైం, స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఎంత? 1 కిలోమీటర్, స్పీడ్ ఎంత? S1. మళ్ళీ వచ్చేటప్పుడు రైట్ ఎంత? 1/S2. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 1/S2. 1 + 1 + 1 నాకు 3 కనబడుతుంది. 3 అనేది ప్రధాన సంఖ్య. ఆన్సర్లో 3 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ పోయింది, సెకండ్ ఆప్షన్ పోయింది. ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. 1 + 1 + 1 అంటే ఇది 3, ఇది 3. 1/S1, 1/S2 + 1/S2 ఇది 2/S2. అంటే S1 S2 పైకి వెళ్తే 3S1 S2 డివైడెడ్ బై S2 + 2S1, S2 + 2S1. ఆన్సర్ ఎంత సార్? 3S1 S2 బై S2 + 2S1. దేవా ట్రావెల్డ్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ A to B at a speed of 60 kilometers per hour. ఏ నుంచి బికి 60 kilometers per hour స్పీడ్ తోటి ఏ నుంచి బికి వెళ్ళాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బి నుంచి అండ్ హీ ట్రావెల్డ్ ది సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ బి టు సి ఎట్ 20 kilometers per hour. మళ్ళీ బి నుంచి సికి 20 kilometers per hour వెళ్ళాడు. దెన్ రిటర్న్డ్ ఫ్రమ్ సి టు ఏ, returned from C to A at a speed of 30 kilometers per hour. ఏ నుంచి బికి 60 km/h స్పీడ్ తోటి వెళ్ళాడు. బి నుంచి సికి 20 km/h స్పీడ్ తోటి వెళ్ళాడు. సి నుంచి ఏకి 30 km/h స్పీడ్ తోటి తిరిగి వచ్చాడు. సో కాబట్టి ఏ నుంచి బి ఇక్కడ ఏమన్నాడు సార్? విత్ ద స్పీడ్ హీ ట్రావెల్డ్ ద సేమ్ డిస్టెన్స్. ఇది డి అవుతే ఇది కూడా డి అవుతుంది. సో తిరిగి వచ్చేటప్పుడు 2D అవుతుంది. తిరిగి వచ్చేటప్పుడు 2D అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అని క్వశ్చన్లో అన్నాడు. సో దీన్ని డి పెట్టుకుంటే దీన్ని డి పెట్టుకున్నా. వాడు మొత్తము సి నుంచి ఏ వరకు వస్తున్నాడు అంటే మొత్తం కవర్ చేసింది ఎంత? డి + డి 2D. సో డీని నేనేమనుకుంటానంటే ఈజీ చేయడానికి LCM ఆఫ్ 20, 60, 30 అనుకుంటా. 20, 30, 60 LCM ఎంత అవుతుంది? 60 అవుతుంది. అంటే మొత్తం దూరం ఎంత అవుతుంది? 60 kilometers అవుతుంది. LCM ఆఫ్ 20, 30 and 60. LCM ఆఫ్ 20, 30, 60 ఇది 60 kilometers అని అనుకుంటున్నా. అనుకుంటే ఇది ఎంత అవుతుంది సార్? ఇదేమో 60 kilometers, ఇదేమో 60 kilometers. మొత్తం సి నుంచి ఏకి రావాలి అని అంటే మొత్తము కవర్ చేయాల్సింది ఎంత? 120 kilometers. ఇది 60 + 60. యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? ఇది 60, ఇది 60,
ఇది మొత్తము కూడా 120. అంటే మొత్తం ఎంత? 60 + 60 + 120. 60 + 60 + 120. రైట్. మొత్తము టైం ఎంత? దీనికి ఎంత టైం పడుతుంది? రైట్. 60/60 1. ఇది 60/20, ఇది 3 అవర్స్. ఇది 120/30, ఇది 4 అవర్స్. 120 + 120 240. 240/8. 240/8 ఆన్సర్ ఎంత? 30 km/h. 240/8. What is the answer? 30 km/h.